ప్రశ్నలు కానీ అన్నీ కూడా హిందుత్వం మీదనే ఉంటాయి తప్ప, అంటే మా హిందువుల అమాయకులు కాబట్టి వాళ్ళ మీద రెచ్చిపోతున్నాం అంతే తప్ప, ఒక ముస్లిం కూర్చోబెట్టి అల్లా మీదనో, ఒక క్రైస్తవుని కూర్చోబెట్టి బైబిల్ మీద వాళ్ళకి దమ్ముడికి లేదు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాడతావు కానీ ఇంకా దమ్ము లేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయకాల వేళ మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ వీడియోని వీక్షిస్తున్న మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మనకు సిగ్నేచర్ స్టూడియోలో పనిచేసినటువంటి క్రాంతి తన యొక్క సొంత ఛానల్ పెట్టుకున్నట్టుంది, మేబీ కేఆర్ ఛానల్. సో దాంట్లో మన ప్రసాద్ గారు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు నేను ఆ ఇంటర్వ్యూని చూడటం జరిగింది. ఆ టైంలో ఏం చేశారంటే, ఎవరినైనా మాలాంటి వాళ్ళని హిందూస్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడతావు కానీ ఒక క్రైస్తవుల్ని కానీ ఒక ముస్లిమ్స్ని కానీ నువ్వు మాట్లాడగలవని ఆయన ఒక మాట మాట్లాడితే, ఖచ్చితంగా నేను చేస్తానన్నా, ఆ పని నేను చేస్తానని అది మాట్లాడాడు. సో ఆ మాట్లాడిన ఆ టర్మ్లో నేనేం చేశానంటే, నా మొబైల్ నెంబర్ తీసుకొని చక్కగా ఆయనకి వాట్సాప్ చేశాను. అంతేకాకుండా కొన్ని వీడియోస్ కూడా వాట్సాప్ చేశాను. సరే అది చూస్తాడో లేదని చెప్పేసి మళ్ళీ ట్యాక్స్ మెసేజ్ కూడా చేశాను. అంతేకాకుండా నేను ఫోన్ కాల్ కూడా చేశాను. 2 times ఫోన్ కాల్ కూడా చేశాను. స్పందించలేదు, ఒకసారి కట్ చేశారు. బట్ సరే కలవలేదని చెప్పేసి నేను ఆ విషయాన్ని అంతటితో ఆపేశాను. సమయం వస్తుంది, ఏదైనా ఒక రోజు మాట్లాడుకుందాం అనుకున్నాను. అయితే ఈ టైంలో ఇప్పుడు ఏం చేశారంటే, చీకోటి ప్రవీణ్ గారి దగ్గరకు వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ చీకోటి ప్రవీణ్ గారు ఏం చేశారంటే, ఒక చాలా మంచి మాట మాట్లాడారు. ఒకసారి ఆ చాలా మంచి మాట ఏంటో మనందరం కూడా చూడటానికి ప్రయత్నిద్దాం. ఏం చేశాడో చూద్దాం ఒకసారి. క్రాంతి భయన్ అన్నారు, వచ్చిన ఏ పాస్టర్ కు ఫోన్ చేసినా ఇంటర్వ్యూ అడుగుదామన్నా అలా ఫోన్ నెంబర్ దొరకలేదు. వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు. దొంగలు కదా, నంబర్లు మారుస్తూ ఉంటారు. 90% ముస్లిం సోదరులు ఇస్తారా ఇయ్యాలా? ఓకే, అర్థమైంది కదా. ఏం చేశాడంటే, చీకోటి ప్రవీణ్ గారికి కాల్ చేశారు. సో చీకోటి ప్రవీణ్ గారు ఏం చేశారంటే, నేను రెడీగా ఉన్నాను, వచ్చి ఇంటర్వ్యూ చేయి క్రాంతి అంటే చేయటానికి వెళ్ళాడు. చేయటానికి వెళ్తూ మరి ఆయన అక్కడ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ, నేను పాస్టర్లకి ఫోన్ చేస్తే ఏ పాస్టర్ కూడా స్పందించలేదు. ఏ పాస్టర్కి ఫోన్ చేసినా ఫోన్లన్నీ కూడా నంబర్స్ చేంజ్గా అయిపోయాయి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఆ టైంలో చీకోటి ప్రవీణ్ గారు కూడా ఒక వల్గర్ వర్డ్ వాడారు, పాస్టర్లు అంతా దొంగలని. సార్, పాస్టర్లు అంతా దొంగలు కాదు సార్, దొంగలనండి. ఓకేనా? నిన్నే ఒకప్పుడు చాలామంది దొంగ అన్నారు, చాలామంది నిందలేశారు, చాలామంది నీ మీద వీడియోస్ చేశారు, నువ్వు దేశానికి హాని చేస్తున్నావు అన్నారు, ప్రజలకు హాని చేస్తున్నావని నిన్ను కూడా అన్నారు కదా ఆ కాలంలో. నేను చాలా మంచివాడిని చెప్పి మీరు ప్రూఫ్ చేసుకున్నట్లుగా ఉంది బహుశా, కానీ మాకు అది సంబంధం లేని విషయం. అది నీ జీవిత చరిత్రను నువ్వే చెప్పుకోవాల్సిన అవసరం నీకుంది. సో ఆ టైంలో నేను కామెంట్ చేయట్లేదు. బట్ ఇప్పుడు ఈ సమయంలో నేను క్రాంతిని అడుగుతున్నాను, క్రాంతి, నువ్వు ఏ పాస్టర్కి ఫోన్ చేశావు? ఆ పాస్టర్ గారు నీకు స్పందించలేదా? లేకపోతే నువ్వు చేసినటువంటి పాస్టర్ గారికి నెంబర్ ఎవరో నీకు ఇచ్చారన్నారు కదా, ఆ నెంబరు నీకు ఇచ్చినప్పుడు అతను మార్చుకున్నాడా? నీకు భయపడి పాస్టర్స్ మార్చుకుంటారా నెంబర్స్? నీకే కాదు, ప్రపంచంలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పాస్టర్లు ఎప్పుడు భయపడరు. ధైర్యంగా చెప్పగల దమ్ము, ధైర్యమైన సేవకులు అనేకులు ఉన్నారు. నేను నీకు చెప్పాను, నేను క్రాంతి ఐఎమ్ రెడీ అని చెప్పాను. నేను తమిళనాడు కూడా రెడీ చేసి పెట్టాను, నువ్వు చెప్తే నేను రావటానికి. అలాగే అక్కడ ప్రసాద్ గారు చాలా అద్భుతమైన మాటలు మాట్లాడారు. ఎందుకంటే తనకున్నటువంటి పరిజ్ఞానం చేత అనేకమైన విషయాలను స్పందించారు వాళ్ళు. సో కానీ ఆ ప్రసాద్ గారు మాట్లాడినట్లో, లేకపోతే ఇంకొకరు మాట్లాడినట్లో ఇక్కడ చీకోటి ప్రవీణ్ గారు మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి గౌరవం, అభిమానం అనేది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా చాలామంది సేవకుల మీద కోపాన్ని తీసుకొచ్చేటట్టుగా మాట్లాడారు. కాబట్టి ఓకే, బట్ ఈ సమయంలో క్రాంతి, నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి రమ్మంటే రావడానికి చాలామంది ఉన్నారు, కానీ నీకు పిఆర్పి రేటింగ్ కావాలి కాబట్టి నువ్వు ఎవరెవరినో సెలక్షన్ చేసుకుంటూ ఉంటావు. అర్థమైందా? సత్యాన్ని బోధించడానికి, సత్యాన్ని నేర్పించడానికి, సత్యాన్ని ప్రజలకు అందించడానికి అనేక మంది దైవ సేవకులు రెడీగా ఉన్నారు, నీకు తెలుసో లేదో. అంతేకాకుండా నువ్వు అనుకున్న ప్రపంచం, నువ్వు చూస్తున్న ప్రపంచంలో ఏదో నువ్వు చేస్తున్నట్టు అనుకుంటున్నావు, కానీ ఇంకా చాలా పెద్ద ప్రపంచాలు చాలా ఉన్నాయి. ఎక్కడున్నాయి తెలుసు? ఇక్కడే ఉన్నాయి. కానీ నువ్వు అలా వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడటం అనేది మాకు అస్సలు నచ్చలేదు. నువ్వు ఈ మాటను వెనక్కి తీసుకోవాలి. చీకోటి ప్రవీణ్ గారు కూడా ఈ మాటను వెనక్కి తీసుకోవాలి. అదే క్రమంలో ఒకవేళ మీరు ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ చూస్తే దమ్ము, ధైర్యం ఉన్న సేవకులు చాలామంది ఉన్నారు కదా సార్. లేదు, నాలాంటి వాళ్ళు ఎవరో మీకు పెట్టారు కదా, అవన్నీ చూసుకోవాలి కదా. నంబర్ ఎందుకు పెట్టారు అక్కడ? మరి
ప్రసాద్ గారు మీరు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు అక్కడ ఎందుకు పెట్టారు సార్ నెంబరు? ఆ నెంబర్ని బట్టి నేను పెట్టాను కదా మీ ఛానల్కి. ఇప్పుడు సొంత ఛానల్ పెట్టుకున్నట్టుంది బహుశా. సొంత ఛానల్ని కొంచెం డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నావని నేను అనుకుంటున్నాను. మంచిది, డెవలప్గా. నువ్వు అక్కడ తీర్మాన్ మల్లన్న గారితో విభేదాల్లో ఉన్నప్పుడు నిన్ను చూసి మేము చాలా బాధపడ్డాం. మీ కొరకు ప్రార్థన చేశాం. చిన్న కుర్రోడు పని చేసుకుంటున్నాడు అని చెప్పేసి. అర్థమైందా? నువ్వు క్రైస్తవులని వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి చూడండి ఈ వీడియో. నా దేవుని నేను తలుచుకుంటున్నా. ఓకే, నా దేవుని నేను తలుచుకుంటే నీకెట్టి బాధ? నాకేం బాధ లేదన్నా. జస్ట్ నేను అడుగుతున్నా, జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నారు మీరు? నా దేవుని తలుచుకుంటున్నా నేను. నా దేవుడు నేను తలుచుకుంటున్నా. క్రిస్టియన్స్ దగ్గర పోయి జీసస్ అనేది కట్టినా అని చెప్పి అడుగుతా. ఇంటర్వ్యూలలో అంటారా అన్న వాళ్ళు కూడా? ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ముస్లిమ్స్ అట్లా అనేటోళ్ళని మీరు గౌరవిస్తారా? అది వాళ్ళ ఇష్టం. అది మీరు గౌరవిస్తారా అని అడుగుతున్నాను నేను గౌరవిస్తేంది, గౌరవించకపోతే అది వాళ్ళ ఇష్టం. అది మీరు గౌరవిస్తారా? అమారా ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి ప్రైజ్ ద లార్డ్ అంటే గౌరవిస్తాడా? మేబీ గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. గౌరవిస్తాడా? గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. గౌరవిస్తాడా? చెప్తున్నా కదా, గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. సందర్భాన్ని బట్టి ఉంటుంది. సరే, సందర్భం ఏ సందర్భంలో గౌరవించో, ఏ సందర్భంలో గౌరవిస్తామన్నా? సమయం రావాలి కదా, అది సమయం వచ్చినప్పుడు చెప్తాం. అది అన్న కూర్చోబెట్టేసి కూర్చోబెట్టి గౌరవిస్తావా లేదా అంటే గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. రైట్, ఓకే అన్న. ఈ ఇంటర్వ్యూలా చాలా ఘాటైన ప్రశ్నలు ఉంటాయి, ఘాటుగా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటది. ఏమన్నా కూలగొట్టి అంత చిందరవందర చేసి అయితే పోవు కదన్నా? అలాంటిది అయితే మీరు అడగండి. చేస్తారా? ఫస్ట్ అష్యూరెన్స్ తీసుకొని మళ్ళీ, ఎందుకంటే బాగా ఖరీదైన కెమెరాలు కదా, పోతే పలగొట్టి చెప్పడగండి, పలగొట్టరు కదా. కాకపోతే నేనేం ఆలోచిస్తా అంటే, మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు మీ గొంతు కానీ మీరు అడిగే ప్రశ్నలు కానీ అన్నీ కూడా హిందుత్వం మీదనే ఉంటాయి తప్ప, అంటే మా హిందువులు అమాయకులు కాబట్టి వాళ్ళ మీద రెచ్చిపోతున్నావు అంతే తప్ప, ఓ ముస్లింని కూర్చోబెట్టి అల్లా మీదనో, ఒక క్రైస్తవుని కూర్చోబెట్టి బైబిల్ మీద అడిగే దమ్ము నీకు లేదు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాడతావు కానీ నీకు ఆ దమ్ము లేదు. నాకు లేదు. కేవలం ఏంటంటే మా అమాయకులు హిందువులు కాబట్టి మాదనాల్సి, కానీ నీకు సమాధానం చెప్పడంలో మేమున్నాం. పర్లేదు, అడుగు, నువ్వు ఏమడుగుతావు? మీకు అసలు విషయం తెలియదు కానీ నేను పచ్చి హిందువునన్నా. పచ్చి ఉండు ఎడిపోయి నిండుగా నాకు ఎందుకు లేని పక్క పెట్టి, కానీ ఇలాంటి మాటలు నేను నమ్మం. కానీ మ్యాటర్ సబ్జెక్ట్లకు రావాలి. నీ చాలా వీడియోలు చూసినాం కాబట్టి నీకు అత్యంత మాకు తెలుసు. కానీ బాగా కోపం వస్తుంది కానీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు. సో అర్థమైంది కదా. ఈ ఇంటర్వ్యూలో ప్రసాద్ గారు, ఓకేనా, హమారా ప్రసాద్ గారు ఆ విషయం చెప్పారు. వాళ్ళు చెప్పడం తప్పలేదు కదా. ఇంటర్వ్యూ చేసే నీకు ఆ మాట మాట్లాడటం ఎలా తెలుసుకోవాలో ఫాలో కావాలి. పాస్టర్స్ అంటే మామూలు కాదు, సావుకులు అంటే. ఎవరిని పడితే వాళ్ళ దగ్గర పోయి ఫోన్ చేసి రౌడీలాగా వీళ్ళలాగా మాట్లాడేవాళ్ళు కాదు పాస్టర్స్. నీకు మంచి తెలివితో సమాధానం చెబుతారు. అలాంటి సావుకులను పట్టుకొని చీకోడు ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన నోటి వెంట పాస్టర్లని దొంగలు అనిపించావు. కాబట్టి క్రాంతి జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో ఎప్పుడైనా సావుకులు మాట్లాడించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఛానళ్ళు రన్ చేసుకో, ఇంకా అభివృద్ధిగా మంచిగా చక్కగా రాణించు. మీడియా సో నీ మీడియా అభివృద్ధి కావాలని మేము కూడా ప్రార్థన చేస్తాం. కానీ సావుకుల్ని ఇలా అనటం మంచిది కాదు. కాబట్టి ఆ మాట చీకోటి ప్రవీణ్ గారి నోట వెంట నుంచి మీరే అది రివర్స్ తీసుకోవాలి. అలాగనే ఛానల్లో ఇంకెప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడద్దు. ఒకవేళ ఎదురుగా ఉన్న వ్యక్తి ఒకవేళ సమయం వచ్చి సందర్భం వచ్చి పలానా విషయం పైన అతడు క్రైస్తవ్యాన్ని తిరిగితే ఓకే. కానీ మీరు ఒక ఫోన్ కాల్ కొరకే, ఆఫ్టర్ ఆల్ ఫోన్ కాల్ కొరకే మీరు తిట్టించారు. సో ఇది నాకు చాలా బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు స్పందించాలి. పరిమట స్నేహితులారా, ఈ వీడియో చూసిన మీ అందరికీ ఒక శుభాలు తెలియజేస్తున్నాను.